అద్దంలో చూస్తూ ఉంటాడు విక్రమ్. ఇప్పుడు అతని ముఖం పూర్తిగా చిన్నవాడిగా మారిపోయింది. కళ్లలో మాత్రం పెద్దవాడి భయం. అంతలో బ్లాక్ బోర్డ్ మీద చాక్ కదిలి విక్రమ్ అని వైట్ కలర్ వర్డ్స్ వస్తాయి. ఎవరూ లేరు, కాని వ్రాత కనిపిస్తుంది. తరువాత హాజరు తీసుకుంటున్నాం అని చెప్పి కొందరి పేర్లు బోర్డు పైన వస్తాయి. విక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అది అతని స్వరం కాదు, అతనికి భయం వేస్తుంది. గంట మళ్లీ మోగుతుంది. ఈసారి క్లాస్ మొదలైనట్టు. డెస్కులపై చిన్నపిల్లల బ్యాగులు కనిపిస్తాయి. అందులో ఒకటి విక్రమ్ దగ్గరికి జారుతుంది. ఆ బ్యాగ్ తెరిస్తే లోపల అతని పాత నోట్బుక్, చిన్నప్పుడు రాసిన అక్షరాలు. లత స్వరం మళ్లీ వినిపిస్తుంది. ఇప్పుడామె వెనక నిలబడి ఉంటుంది. "నువ్వు ఈ స్కూల్ వదిలి వెళ్లలేదు విక్రమ్" అని మెల్లగా చెబుతుంది. చిన్నప్పుడు గంట మోగగానే నువ్వు ఇంటికి పరిగెత్తావు, కానీ నీ బెంచ్ ఖాళీగా మిగిలిపోయింది. విక్రమ్ గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఆఖరి పీరియడ్ గంట ముందే నువ్వు వెళ్ళిపోయావు, పరిగెత్తావు. లత అతని వైపు చూస్తూ చెబుతుంది, "ఇక్కడ బాధ్యత లేనివారికి క్లాస్ ఎప్పటికీ అయిపోదు." గంట చివరిసారి మోగుతుంది. విక్రమ్ ఇప్పుడు పూర్తిగా చిన్నపిల్లవాడిగా బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. కథ కంటిన్యూ అవుతుంది. కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్దంలో చూస్తూ ఉంటాడు విక్రమ్. ఇప్పుడు అతని ముఖం పూర్తిగా చిన్నవాడిగా మారిపోయింది. కళ్లలో మాత్రం పెద్దవాడి భయం. అంతలో బ్లాక్ బోర్డ్ మీద చాక్ కదిలి విక్రమ్ అని వైట్ కలర్ వర్డ్స్ వస్తాయి. ఎవరూ లేరు, కాని వ్రాత కనిపిస్తుంది. తరువాత హాజరు తీసుకుంటున్నాం అని చెప్పి కొందరి పేర్లు బోర్డు పైన వస్తాయి. విక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అది అతని స్వరం కాదు, అతనికి భయం వేస్తుంది. గంట మళ్లీ మోగుతుంది. ఈసారి క్లాస్ మొదలైనట్టు. డెస్కులపై చిన్నపిల్లల బ్యాగులు కనిపిస్తాయి. అందులో ఒకటి విక్రమ్ దగ్గరికి జారుతుంది. ఆ బ్యాగ్ తెరిస్తే లోపల అతని పాత నోట్బుక్, చిన్నప్పుడు రాసిన అక్షరాలు. లత స్వరం మళ్లీ వినిపిస్తుంది. ఇప్పుడామె వెనక నిలబడి ఉంటుంది. "నువ్వు ఈ స్కూల్ వదిలి వెళ్లలేదు విక్రమ్" అని మెల్లగా చెబుతుంది. చిన్నప్పుడు గంట మోగగానే నువ్వు ఇంటికి పరిగెత్తావు, కానీ నీ బెంచ్ ఖాళీగా మిగిలిపోయింది. విక్రమ్ గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఆఖరి పీరియడ్ గంట ముందే నువ్వు వెళ్ళిపోయావు, పరిగెత్తావు. లత అతని వైపు చూస్తూ చెబుతుంది, "ఇక్కడ